తిరుమలలో ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. శనివారం సాయంత్రం తిరుమలలోని టీఏసీ-3 పాటుగా పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, ఆలయ భద్రత దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్జీ, ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్లో ఏపీ స్టేట్ పోలీస్, టీటీడీ విజిలెన్స్ సైతం పాల్గొన్నాయి. మొత్తం 140 మంది మాక్ డ్రిల్లో పాల్గొని భక్తుల్లో భయం పోగొట్టేలా డ్రిల్ నిర్వహించారు. అనుకోని సంఘటన ఎదురైనా వెంటనే ఎలా ప్రతిఘటించాలని అనే విధంగా మాక్ డ్రిల్ను నిర్వహించడం మానవాయితీ. ప్రస్తుతానికి పాక్ భారత్పై యుద్ధ వాతావరణం ఉండడంతో విశేషంగా తిరుమలలో పలుమార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు. వాళ్ళు పైకి ఎక్కినప్పుడు చూసుకోవాలి. భక్తుల విజ్ఞప్తి, మాక్ డ్రిల్ పోలీసు వారి ద్వారా జరుగుతున్నది. మీరు ఎలాంటి భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. భక్తులకి విజ్ఞాపం, మాక్ డ్రిల్ పోలీసు వారి ద్వారానే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞాపము, భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు. మీకు కేటాయించిన లాకర్స్ ఓం నమో వెంకటేశాయ. భాస్కరన్ భక్తులకు విజ్ఞప్తి, పోలీసు వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి
Coming out. లో మనము ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితికి అనుగుణంగా దేశ భద్రతలో భాగంగా అలాగే తిరుమల మన పవిత్ర స్థలంలో భద్రతలో భాగంగా ప్రజలకు భక్తులకు ఒక కరేజ్ ఇవ్వడానికి మనం ఈ యొక్క మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నమూనా కామంటారు దీన్ని. సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఆగంతకులు కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, మనం ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లోకి లేదా భక్తులు ఉన్నటువంటి సముదాయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆక్టోపస్, పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఫైర్, తర్వాత ఏఆర్ఐపిఎస్కి అందరూ కలిసి డాక్టర్స్ టీము అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేస్తారు, ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారు, పోలీసు ఏం చేస్తారు, ఆక్టోపస్ ఏం చేస్తారు, తర్వాత ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు, టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు, బీటీటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దానివల్ల మనము మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా తెలిసి ఉంటుంది ఏ విధంగా మనము ఆ హోస్టేజ్ని రక్షిస్తాము, ఏ విధంగా ఆ ఆగంతకులు మనం ఫైర్ చేయొచ్చు, పట్టుకుంటామనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇది మనం గత వారంలో కూడా సేమ్ ఇటువంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తరచు కూడా మళ్ళీ చేస్తాము. నిన్న కూడా మనము ఒక ఏరియా డామినేషన్ జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం వెహికల్ చెకింగ్ కావచ్చు, మఠాలు చెకింగ్ కావచ్చు, తర్వాత ఈ గెస్ట్ హౌస్ చెకింగ్ కావచ్చు రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. స్ట్రేంజర్ చెకింగ్ కూడా జరుగుతుంది. అనుమానిత వ్యక్తులు కూడా మేము పరిశీలిస్తాం. అనుమానిత వ్యక్తులను కూడా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగేజ్ ఏదైనా సరే మనం పరిశీలించే అవసరం అయితే సీజ్ చేస్తాం. ఇది మా యొక్క ఉన్నతాధికారులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన తిరుపతి ఎస్పీ గారి సూచనల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ గారి సహకారంతో, విజిలెన్స్ వారి సహకారంతో, అందరితో కూడా ముఖ్యంగా ఆక్టోపస్ వారి సహకారంతో అద్భుతంగా చేయడం జరిగింది.